నమస్తే అండి, నా పేరు లావణ్య. వెల్కమ్ బ్యాక్ టు భీమవరం స్పెషల్ కిచెన్. ఈరోజు నేను మీకు రాగి అంబలి, రాగి జావని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. రెండిట్లకి ఉన్న తేడా ఏంటో కూడా ఈ వీడియోలో నేను మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రాగి జావా లేదా రాగి అంబలి రోజు తాగడం వల్ల ఎముకల బలం, అలానే డైజెషన్ కూడా చాలా బాగా అవుతుంది. చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తాగే విధంలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తున్నాను. దీనికోసం ఒక గ్లాస్ని తీసుకుని దాంట్లోకి 3 స్పూన్ల రాగిపిండి వేసుకోండి. ఇక్కడ నేను 2 గ్లాసుల రాగి జావని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఒక హాఫ్ గ్లాస్ వరకు కూడా వాటర్ని పోసుకుని ఈ రాగి పిండి ఎక్కడా కూడా ఉండలు లేకుండా కలుపుకోండి. స్పూన్తో కలుపుకోండి, లేదంటే ఇలాంటి విస్కర్తో కలిపితే అస్సలు ఉండలు అనేవే ఉండవు. ఆ తర్వాత స్టవ్ని ఆన్ చేసుకుని ఒక గిన్నెని పెట్టుకుని దాంట్లోకి 1.25 గ్లాస్ దాకా వాటర్ని పోసుకుని అలానే ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు కూడా వేసుకుని హై ఫ్లేమ్లో పెట్టుకుని వాటర్ని మరగనివ్వండి. వాటరు ఇలా మరగడం స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడు సిమ్లోకి పెట్టుకుని కలుపుకున్న రాగిపిండిని కలుపుకుంటూ అలానే ఈ వాటర్ని కూడా కలుపుకుంటూ వేసుకుంటే ఎక్కడా కూడా ఉండలు కట్టకుండా ఉంటుందన్నమాట. వేసిన వెంటనే కూడా ఒక 2-3 నిమిషాల పాటు కంటిన్యూస్గా కలుపుతూనే ఉండండి, లేదంటే ఉండలు కట్టేస్తుంది. సిమ్లో మాత్రమే పెట్టుకుని ఈ ప్రాసెస్ని చేసుకోండి. ఒక పొంగు ఇలా వచ్చేంత వరకు కలుపుకుంటూ ఉండండి. ఒక పొంగు వచ్చిందంటే మాత్రం ఇంకా ఉండలు కట్టే ఛాన్సెస్ అయితే ఉండదు. ఇలా పల్చగా ఉంది అనుకోకండి, ఎందుకంటే ఇది పూర్తిగా చల్లారేటప్పటికి మనకి కావాల్సిన కన్సిస్టెన్సీలోకి వచ్చేస్తుంది అనమాట. ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత సిమ్లో పెట్టుకుని 5 నిమిషాల పాటు దీన్ని బాగా కుక్ అవనివ్వండి. రాగిపిండి ఎక్కువసేపు కుక్ అవ్వకపోతే పొట్టలో నొప్పి అది వస్తుందండి. కంపల్సరీ రాగిపిండి 5 నుంచి 7 నిమిషాల వరకు కూడా కుక్ అవ్వాలన్నమాట. 5 నిమిషాల తర్వాత చూసారు కదండి, కలర్ కూడా కొద్దిగా మారింది. సో ఈ కన్సిస్టెన్సీలోకి వస్తుంది. పలుచగానే ఉంటుంది, చల్లారిన తర్వాతే గట్టిపడుతుంది. ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేసుకుని దీన్ని పక్కకు తీసేసుకోండి. రాగి అంబలి కోసం దీన్ని ఒక మట్టి పాత్రలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. మట్టి పాత్రలో వేయడం వల్ల రాగి పిండి పులిసిపోకుండా ఉంటుందన్నమాట. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకుని ఇప్పుడు దీన్ని మూత పెట్టుకుని ఒక రోజు రాత్రి అంతా పక్కకు పెట్టేస్తే రాగి అంబలి తయారవుతుంది. అలా కాకుండా మనం వెంటనే నెక్స్ట్ ప్రాసెస్ని చేసేస్తే అది రాగి జావ అవుతుంది. ఫర్మెంటేషన్ ప్రాసెస్ అవుతే రాగి అంబలి అంటారు. ఫర్మెంటేషన్ అవ్వకుండా మనం వెంటనే తాగేస్తే దాన్ని రాగి జావ అంటారు. రాగి జావ హెల్దీనే, కానీ ఇంకా హెల్దీగా అవ్వాలి అంటే మాత్రం రాగి అంబలి చేసుకోవాలి. ఒకరోజు రాత్రంతా పక్కకు పెట్టుకున్న తర్వాత మళ్ళీ తీసుకుని కలుపుకోండి. సో చూసారు కదండి, కన్సిస్టెన్సీ చిక్కగా అయ్యింది. పెద్ద మట్టి పాత్ర ఉంటే ఇది కుక్ చేసుకోవడం కూడా మట్టి పాత్రలోనే చేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల నుంచి 3 టేబుల్ స్పూన్ల దాకా పెరుగు వేసుకోండి. ఇక్కడ విస్కర్తో కలుపుతున్నాను కాబట్టి ఉండలేమి ఉండవు కాబట్టి డైరెక్ట్గా పెరుగు వేసుకోవచ్చు. విస్కర్ లేకపోతే ఒక గ్లాస్లోకి పెరుగుని మజ్జిగలాగా చేసుకుని అప్పుడు దీంట్లోకి వేసుకుని కలుపుకోండి. సో కన్సిస్టెన్సీ చూసారు కదండి, ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు దీంట్లోకి ఎక్స్ట్రా టేస్ట్ కోసం ఒక హాఫ్ ఆనియన్ని ఇలా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకుని వేసుకోండి. అలానే కొద్దిగా కొత్తిమీర వేసుకుని ఒక చెక్క నిమ్మరసాన్ని తీసుకుని ఫుల్గా కాకుండా ఒక హాఫ్ వరకు కూడా పిండేసుకోండి. అలానే దీంట్లోకి కొద్దిగా జీలకర్ర పొడి వేసుకోండి. టేస్ట్ పెరుగుతుంది, అలానే అరుగుదలకు కూడా బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. ఇప్పుడు ఇవన్నీ కలిసేలాగా బాగా కలిపేసుకోండి. ఈ విధంగా చేసి చూడండి, చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తాగుతారు. మా పిల్లల ఏజ్ జస్ట్ 1.5 and 8 years అనండి, వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తాగుతారు. ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ గ్లాస్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హెల్త్కి హెల్త్ వస్తుంది, అలానే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అంతే, రాగి జావా లేదా రాగి అంబలి రెడీ. మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు భీమవరం స్పెషల్ కిచెన్. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లో ఆల్ అని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ అండి. మళ్ళీ వీడియోలో కలుద్దాం.